सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। शिव शंभो परमेश्वर, 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 चंद्रशेखर शंकर, चंद्रशेखर शंकर, चंद्रशेखर शंकर, चंद्रशेखर शंकर, शिव शंभो परमेश्वर, शिव शंभो परमेश्वर, नंदिवाहन नागाभरण, नंदिवाहन नागाभरण, नंदिवाहन नागभूषण, नंदिवाहन नागभूषण, त्रिनेत्रधारी शंकर शिवा, त्रिनेत्रधारी शंकर शिवा, नेत्रधारी शंकर शिवा, त्रिशूलधारी शिवराजा, त्रिशूलधारी शिवराजा, त्रिशूलधारी शिवराजा, त्रिशूलधारी शिवराजा, चिदंबरेश नटराजा, चिदंबरेश नटराजा, शिव शंभो परमेश्वर, शिव शंभो परमेश्वर, चंद्रशेखर शंकर, चंद्रशेखर शंकर, शिव शंभो परमेश्वर, शिव शंभो परमेश्वर, पार्वती शंकर पाहि महेश, पार्वती पाहि महेश, पार्वती शंकर पाहि महेश, पार्वती शंकर पाहि महेश, गणनायक गंगाधरा, गणनायक गंगाधरा, गणनायक गंगाधरा, गणनायक गंगाधरा, सांब सदा शिव ओंकारेश्वर, सांब सदा शिव ओंकारेश्वर, सांब सदा शिव
ఓంకారేశ్వర సాంబ సదా శివ ఓంకారేశ్వర పరమ కృపాకర శంకర పరమ కృపాకర శంకర పరమ కృపాకర శంకర పరమ కృపాకర శంకర శివ శంభో పరమేశ్వర శివ శంభో పరమేశ్వర శివ శంభో పరమేశ్వర శివ శంభో పరమేశ్వర చంద్రశేఖర శంకర చంద్రశేఖర శంకర చంద్రశేఖర శంకర చంద్రశేఖర శంకర శివ శంభో పరమేశ్వర శివ శంభో పరమేశ్వర త్రిశూలధారీ శివరాజ త్రిశూలధారీ శివరాజ చిదంబరేశ నటరాజ చిదంబరేశ నటరాజ చిదంబరేశ నటరాజ చిదంబరేశ నటరాజ శివ శంభో పరమేశ్వర శివ శంభో పరమేశ్వర పార్వతి శంకర పాహి మహేశ పార్వతి శంకర పాహి మహేశ పార్వతి శంకర పాహి మహేశ పార్వతి శంకర పాహి మహేశ గణనాయక గంగాధర గణనాయక గంగాధర పార్వతి శంకర పాహి మహేశ పార్వతి శంకర పాహి మహేశ గణనాయక గంగాధర గణనాయక గంగాధర గణనాయక గంగాధర గణనాయక గంగాధర సాంబ సదాశివ ఓంకారేశ్వర సాంబ సదాశివ ఓంకారేశ్వర సాంబ సదాశివ ఓంకారేశ్వర సాంబ సదా శివ ఓంకారేశ్వర పరమ కృపాకర శంకర పరమ కృపాకర శంకర సాంబ సదాశివ ఓంకారేశ్వర సాంబ సదాశివ ఓంకారేశ్వర సాంబ సదాశివ ఓంకారేశ్వర సాంబ సదా శివ ఓంకారేశ్వర పరమ కృపాకర శంకర పరమ కృపాకర శంకర శివ శంభో పరమేశ్వర శివ శంభో పరమేశ్వర చంద్రశేఖర శంకర చంద్రశేఖర శంకర చంద్రశేఖర శంకర చంద్రశేఖర శంకర శివ శంభో పరమేశ్వర శివ శంభో పరమేశ్వర కొందరు అద్వైతాచార్యులు మొత్తం భగవద్గీతను
3 భాగాలుగా విభజించారు. అంటే ఒక్కొక్క భాగం 6 అధ్యాయాలు. అంటే ఈ 6 అధ్యాయాల్ని ఒక షట్కము అని అంటారు. కాబట్టి మొత్తం 18 అధ్యాయాల భగవద్గీత 3 షట్కాలు అయింది అని అర్థం. అంటే తత్వమసి అనేటువంటి మహావాక్యాన్ని ప్రతిపాదిస్తుందని అభిప్రాయపడ్డారు. ఏది? ఈ భగవద్గీత మొత్తం తత్వమసి అనేటువంటి మహావాక్యాన్ని. అంటే మొదటి షట్కం 1వ అధ్యాయం నుంచి 6వ అధ్యాయం వరకు త్వం పదార్థ శోధన. త్వం నీవు, త్వం పదార్థ శోధన. తరువాత మధ్యమ షట్కం అంటే 7వ శ్లోకం దగ్గర నుంచి 7వ అధ్యాయం దగ్గర నుంచి 12వ అధ్యాయం వరకు మధ్యమ షట్కం. అది తత్పదార్థ శోధన. మధ్యమ షట్కం తత్పదార్థ శోధన. అంటే తత్ మొదటిది త్వం, రెండవది తత్. 1 నుంచి 6 వరకు త్వం, 7 నుంచి 12 వరకు తత్. తర్వాత 3వది చివరి షట్కం ఏదైతే ఉందో అది అసి. అసి పదార్థ నిర్ణయం, అనగా తత్వమసి అనేటువంటి వాక్యార్థ నిర్ణయం మొత్తంలో ప్రతిపాదించబడింది. తత్ త్వము అసి. మొదటి 6 అధ్యాయాలు త్వము నీవు, తర్వాత 6 అధ్యాయాలు తత్ భగవంతుడు, తర్వాత అసి పదార్థ నిర్ణయం. ఈ 3 కలిపి తత్వమసి. సరేనా? ఇది భగవద్గీత మొత్తం. అంటే ఇప్పుడు మనకు 2వ షట్కం అయిపోయింది. 2వ షట్కం అయిపోయింది. 3వ షట్కంలోకి వెళుతున్నాం. కాబట్టి మొదటి షట్కం భగవద్గీత 6 అధ్యాయాలు కర్మను గురించి ప్రతిపాదిస్తాయి. కర్మ ప్రధానంగా ఉంటుంది. 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు భక్తిని గురించి చెబుతాయి. 3వ షట్కం జ్ఞానాన్ని ప్రధానంగా చేసుకొని చెబుతుంది. కాబట్టి తత్ త్వము అసి. కాబట్టి త్వం పదార్థం నువ్వు, కాబట్టి 2వది తత్ భగవంతుడు, 3వది అసి. అక్కడికి తత్వమసి. కాండత్రయాత్మకం వేదం. వేదం 3 కాండాలతో ఉంది అని నిర్ణయం చేసింది వేదమే. కాబట్టి వేదంలో ప్రధానంగా 3 కాండలు ఉన్నాయి. అట్లాగే గీతలో 3 షట్కాలు ఉన్నాయి. వాటిలో ఎట్లాగైతే 3 కాండలు ఉన్నాయో దీంట్లో 3 షట్కాలు ఉన్నాయి. ఈ 3 షట్కాల్లో వరుసగా 3 కాండలు చెప్పబడ్డాయి. కాబట్టి మొదటి షట్కం ఏదైతే ఉందో అది త్వంపద శోధన. అంటే ఎవరు? నువ్వంటే జీవుడు. కాబట్టి జీవుణ్ణి గురించి వర్ణిస్తూ పోయేటువంటిది మొదటిది త్వంపద శోధన. అది మొదటిది. తర్వాత 2వది తత్పద శోధన. ఇది ఈశ్వర. అంటే 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు ఈశ్వరుడు, పరమేశ్వరుడు గురించి చెప్పడం ప్రారంభమైంది. కాబట్టి 1 నుంచి 6 వరకు జీవుడు, 7 నుంచి 12 వరకు ఈశ్వరుడు. తరువాత అసి పదార్థ నిర్ణయం. అసి క్రియాపదం. కాబట్టి 13వ అధ్యాయం నుంచి పదం నడుస్తూ ఉంది. అది జ్ఞానం, ప్రధానంగా జ్ఞానం. ఈ జ్ఞానమే ఏం జ్ఞానం అండి? జీవైశ్వరైక్యం. ఇప్పుడు మొదటి 6 త్వం పదార్థం అంటే నిన్ను గురించి చెప్పింది. తర్వాత 6 అధ్యాయాలు 2వ షట్కం ఏదైతే ఉందో అది భగవంతుడి గురించి చెప్పింది. ఇదేదైతే ఉందో ఇది జీవుణ్ణి దేవుణ్ణి కలిపితే జీవ ఈశ్వరైక్యం. ఆ 2 కలిసి ఉండడం. ఇది జ్ఞానానికి సంబంధించినటువంటి విషయం. ఇది జ్ఞాన షట్కం. కాబట్టి ఇటువంటి గీత ఇంతగా వేదార్థంగా మనకు శోభిస్తూ ఉంది కనుక, గీత కనుక తెలిసిందంటే బ్రతుకు తరించిపోయిందని అర్థం. నువ్వు మళ్ళీ వేదం చదవాల్సిన అవసరం లేదు. అందుకని చెప్తున్నా బ్రీఫ్గా. కాబట్టి వేదం ఏదో కాదు, గీత ఏదైతే మనకు బోధిస్తూ ఉందో వేదం అదే బోధిస్తూ ఉంది.
గీత తెలిసిన బ్రతుకు అమృతము, గీత తెలిసిన బ్రతుకు అమృతము. గీత తెలిసిన బ్రతుకు అమృతము, తెలియకుంటే అంత మగును వింత జీవనము. గీత తెలిసిన బ్రతుకు అమృతము, తెలియకుంటే అంత మగును వింత జీవనము. గీత తుడుచును నొసటి రాత, గీత తుడుచును నొసటి రాత, గీత దింపును బ్రతుకు మోత. గీత తుడుచును నొసటి రాత, గీత దింపును బ్రతుకు మోత. గీతనెప్పుడు విడిచిపెట్టకు, గీతనెప్పుడు విడిచిపెట్టకు, ముక్తి నొసగును కృష్ణ గీత. గీతనెప్పుడు విడిచిపెట్టకు, ముక్తి నొసగును కృష్ణ గీత. గీత తెలిసిన బ్రతుకు అమృతము, తెలియకుంటే అంత మగును వింత జీవనము. కాబట్టి ఇది గీత ఎట్లాగైతే వేదం మోక్షాన్ని ప్రసాదిస్తూ ఉందో, ఇది కూడా మోక్షాన్ని ప్రసాదిస్తూ ఉంది భగవద్గీత. అది గొప్ప విషయం. ఇంతకీ మోక్షం అంటే ఏంటి? సరే, వేదము గీత అన్ని మోక్షాన్ని ప్రసాదిస్తున్నాయి. మోక్షం అంటే ఏంటి? అవిద్యాస్తమయో మోక్ష. అవిద్య అస్తమయ మోక్ష. అవిద్యాస్తమయో మోక్ష అంటే అవిద్య అంతరించడమే మోక్షం. అవిద్య అస్తమయ మోక్ష. అస్తమయం, అస్తమించడం, అదృశ్యమైపోవడం. కాబట్టి అవిద్య అంటే ఏంటి అంటే, అవిద్య అంటే అజ్ఞానం. అజ్ఞానం అంతరించాలి అని అర్థం. అజ్ఞానం అంతరించాలి అంటే జ్ఞానం రావాలి. జ్ఞానం వస్తేనే అజ్ఞానం పోతుంది. వెలుగు వస్తేనే చీకటి ఎట్లాగైతే పోతుందో అట్లాగా జ్ఞానం వస్తేనే అజ్ఞానం పోతుంది. నెక్స్ట్ స అవిద్య కస్త ఇది. ఇప్పుడు వేస్తాం మళ్ళీ ఇంకో క్వశ్చన్. అవిద్య మోక్షం అంటే ఏమిటి అన్నాం? అవిద్యాస్తమయో మోక్ష అన్నాము. ఇప్పుడు అడుగుతున్నాం స అవిద్య కస్య ఇది. అయా అవిద్య అంతరించడమే మోక్షం అన్నారు కదా, బాగుంది. ఇంతకీ అజ్ఞానం అంటున్నారు కదా. అవిద్య, అవిద్య అంటే అజ్ఞానం. ఈ అజ్ఞానం ఎవరికి సంబంధించింది? ఎవరికి సంబంధించిన అజ్ఞానం? ఎవరి వద్ద ఉంది? అజ్ఞానం ఎవరికి సంబంధించింది, ఎవరి వద్ద ఉంది అనే ప్రశ్నకి శ్రీ శంకరాచార్య స్వామి ఆయన భాష్యంలో విచిత్రంగా, ప్రశ్న ఎట్లా విచిత్రంగా ఉందో ఆయన సమాధానం కూడా చాలా విచిత్రంగా చెప్పాడు. ఏమంటాడంటే భాష్యంలో, యస్య దృశ్యైవ దృశ్యతే, యస్య దృశ్యతే తస్యైవ. అది అయ్యా అవిద్య అంటే ఎక్కడుంది, అది ఎవరి వద్ద ఉంది అని అడిగితే యస్య దృశ్యతే తస్యైవ అంటే ఎవడైతే అజ్ఞానాన్ని చూస్తున్నాడో వాడి దగ్గర ఉంది. శంకర చిన్న విషయమా? కాబట్టి ఎవడైతే అజ్ఞానాన్ని చూస్తూ ఉన్నాడో వాడి దగ్గరే ఉంది అని చెప్పారు. ఇప్పుడు ఎట్లా తెలుసుకోవాలి మనం ఇప్పుడు? కాబట్టి ఎక్కడైతే అజ్ఞానం లేదో అది మనకు అర్థం కావాలి. అజ్ఞానం లేనిది ఏది? జ్ఞానం. కాబట్టి జ్ఞాయతే అనేన ఇది జ్ఞానం, జ్ఞాయతే అనేన ఇది జ్ఞానం. అంటే ఏదైతే ఉండి కూడా
తెలియకుండా ఉందో దాన్ని అర్థం చేసుకోవడమే జ్ఞానం. ఏదైతే ఉండి కూడా ఇప్పుడు లేనిది ఎట్లాగో అర్థం కాదు, అది అజ్ఞానం అనుకోవచ్చు, వేరే విషయం. కానీ ఏదైతే ఉండి కూడా తెలియకుండా ఉందో దానిని అర్థం చేసుకోవడమే జ్ఞానం. ఇప్పుడు అర్థమైందే, జ్ఞానం అనేది ఒకటి ఉంది, అయినా మనకు తెలియడం లేదు. ఆ తెలియనటువంటి దాన్ని అర్థం చేసుకోవడం ఏదైతే ఉందో ఇది జ్ఞానం కదా. అది కాంతి అజ్ఞానం. క్లియర్ ఏనైనా? కాబట్టి ద్వైత బుద్ధికి, రెండు అనేది ద్వైతం, ద్వైత బుద్ధికి అజ్ఞానం కారణం. అద్వైత బుద్ధికి ద్వైత బుద్ధికి ఇది కారణం అన్నాం. ఏది? ద్వైత బుద్ధికి అజ్ఞానం కారణం. కాబట్టి అద్వైత బుద్ధికి జ్ఞానం కారణం. ఇప్పుడు నీకు జ్ఞానం కావాలి కదా, జ్ఞాయతే అనేనైతే జ్ఞానం. ముందు ఇది తెలిస్తే అది తెలిసిపోద్ది. మానవుడికి ఎన్నో తెలుసు, మనిషికి చాలా విషయాలు తెలుసు. కానీ విచిత్రం ఏంటంటే మనిషికి చాలా విషయాలు తెలుసు, తానెవరో తనకు తెలియదు. సింపుల్గా ఉండే తెలిసినవి అన్నీ ఎన్నో తెలుసు మనిషికి. నీకు తెలుసా, నాకెన్ని తెలుసు అని ఏ లాభం? తమరెవరో తమరికి తెలుసా సార్? లే. కాబట్టి ఎన్నో తెలుసు, కానీ నువ్వెవరో నీకు తెలియదు. నువ్వెవరో నీకు తెలియనప్పుడు ఎన్నో తెలుసుకొని ఏమి లాభం అంటున్నాను నేను. తానెవరో తనకు తెలియనప్పుడు ఎన్నెన్నో తెలుసుకొని దానివల్ల ఏం ఉపయోగం నీకు? కాబట్టి ఎవడైతే కనిపిస్తాడో, కొత్తగా కనిపించిన ప్రతి వాడిని, ఎవరు సార్, మీరెవరు సార్, మీరెవరు సార్, మీరెవరు సార్, మీరెవరు, సరేనా ఆయన అడుగుతూ ఉంటాం. ఎవడు కనిపిస్తే వాడిని నువ్వెవరు నువ్వెవరని విచారిస్తావు. ఇక మనకు 13వ అధ్యాయం ప్రారంభమవుతుంది. ఇక దాన్ని వదిలిపెట్టి దాన్ని మర్చిపోయి ఎవరిని పడితే వాళ్ళని నువ్వెవరు సార్, మీరెవరు సార్, మీరెవరు సార్ అని అడగడం మర్చిపోయి నేనెవరు 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 అనే విచారం ప్రారంభం కావాలి. ఇప్పుడు కొత్తగా పడుతుంది మన నుంచి క్వశ్చన్, మీరెవరు మీరెవరులే. ఇంకా ఎందుకని? అది తెలుసుకొని కూడా ఉపయోగం లేదు. ఆయన ఏదైతే చెప్తాడు అదే ఆయన, నీకేం తెలుసు? నమ్మి నువ్వు సాధించేది ఏంటి? నమ్మకపోయినంత మాత్రం నీకు వచ్చేది ఏంటి? విచిత్రం. కాబట్టి నువ్వెవరు నువ్వెవరని ఇతరులను అడగడం కాకుండా నేనెవరు అని విచారించడం ప్రారంభించాలి. ఏం స్వామిజీ అది అంత పెద్ద విషయం? అవును కదా, నేను అనేది క్షణానికి వాడుకుంటున్నాం మనం. అర్థమవుతుంది? ప్రతి దాంతో నేను 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 అనేది ప్రతి చోట వాడుతున్నాము, కానీ తెలుసుకోలేకపోతాం. నేను నేను అనేది వాడుకుంటున్నాం, క్షణానికి వాడుతున్నాం. సార్ నేను వస్తున్నా, నేను ఇస్తున్నా, నేను పోతున్నా, నేను రాస్తున్నా, నేను వేస్తున్నా, నేను కంటున్నా, ఇట్లా ప్రతి వ్యవహారంలో నేను 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 అనేటువంటిది మనం వింటూనే ఉన్నాం. ప్రతి విశేషణం నేనుతో కలిసి పనిచేస్తూ ఉంది. ప్రతి ఇంద్రియం నేనుతో కలిసి పనిచేస్తూ ఉంది. నేను చూస్తున్నా, కన్ను చూసేది, నేను వింటున్నా, చెవి వినేది. కాబట్టి నేను రుచి చూస్తున్నా, ఆ రుచి చూసేది నాలుక. కాబట్టి ఎక్కడెక్కడ ఏ విశేషణం వాడినా ఆ విశేషణానికి ఈ నేను తగిలిస్తూ పోతున్నావు. కాబట్టి ఈ నేననేది నీకు తెలియంది కాదు, కానీ తెలియదు. అది తమాషా. నేను ఏదో కాదు కదా. ఇప్పుడు ఏంది ఇందులో? నేను వింటున్నా అంటే నేను వినేవాడిని చెవి అని అర్థం, నేను చూస్తున్నానంటే నేను కన్ను అని అర్థం. ఇప్పుడు అడుగుతున్నా, నువ్వు కన్నా చెవే? నువ్వు కన్ను అయితే చెవి కాదు, చెవి అయితే కన్ను కాదు. క్యా బాత్ హాయ్ సార్. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి?
కాబట్టి నేను ఏదో కాదు, నేనే. నేనే అంటే నేను ఆత్మను. ఫినిష్. నేనే ఆత్మను గనక నేను అనేది ఉందే. నేను ఆత్మని చెప్పాను కదా ఇప్పుడు. కాబట్టి నేను అనేది ఉందే. మరి నేను అనేది ఉంటే లేనిదేంటి? జ్ఞానం లేదు. ఏం లేదు? జ్ఞానం లేదు. లేనిది జ్ఞానం గనక ఇప్పుడు మనం ఏం పొందాలి? జ్ఞానాన్ని పొందాలి. ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు అర్థం చేసుకున్నాం. మన వల్ల మనకు రావడం లేదు, ఇతరులు చెప్పినా రావడం లేదు. కనుక శాస్త్రం అనేటువంటిది జ్ఞానాన్ని ఇస్తుంది. జ్ఞానం ఎట్లా వస్తుందంటే శాస్త్రం ద్వారానే వస్తుంది. ఇటువంటి జ్ఞానాన్ని మనం పొందాలి. కాబట్టి ఆత్మ జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది, అంతేగాని ఆత్మను ప్రసాదించదు, జ్ఞానాన్ని ఇస్తుంది. ఆత్మ జ్ఞానాన్ని నీ కల్పిస్తూ పోద్ది. ఆత్మ సిద్ధంగా ఉంది, స్వతసిద్ధంగా ఉంది. అది ఏదో కాదు. ఎవరు? ఆత్మ. నువ్వే. నువ్వే. మరి నేనే ఆత్మ అయినప్పుడు నాకెందుకు తెలియడం లేదు స్వామీజీ నేను ఆత్మ అని? నేనే ఆత్మ కదా. ఇప్పుడు మనం అనుకున్నాం కదా, అందరూ నిర్ణయించుకున్నాం కదా. మరి నేనే ఆత్మ అయినప్పుడు ఎందుకని నాకు తెలియడం లేదు? నాకెందుకు తెలియడం లేదు నేను ఆత్మ అనేది విషయం? చెప్పనా? నువ్వు కాని దానిని నువ్వు అని భావిస్తున్నావు గనక. క్లియర్ నా? ఏదైతే నువ్వు కాదో అది నువ్వు అని భావిస్తున్నావు గనక ఇంకా నీకు తెలిసే అవకాశమే లేదు. అది విషయం. అందుకని నీకు అర్థం కావడం లేదు. అంటే ఉన్న సర్పమే ఒకటే త్రాడు ఒకటి పడి ఉంటే రజ్జు, త్రాడులో పామును చూసిన వాడికి లేని సర్పమే ఉన్నట్లు గోచరిస్తుంది, కానీ ఉన్న రజ్జువు తెలిసి రాదు. కాబట్టి నీవు ఎవరో నీకు అర్థం కాకపోవడం వల్ల ఉన్నది సర్పమే అని నిర్ణయించింది తానే గనక ఎవరు నిర్ణయించారు? వాడే కదా. కాబట్టి అక్కడ రజ్జుబడి ఉంటే రజ్జువును చూసి అది సర్పము, అది పాము అని అనుకోవడం వల్ల రజ్జు అనే జ్ఞానాన్ని తనకు తానుగా తెలుసుకునేటువంటి అవకాశం లేనేలేదు. ఎందుకంటే వీడే కాదంటున్నాడు కనుక. నేను అర్థమవుతుంది కదా క్లియర్గా? జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కాబట్టి తనకు తానుగా సహజంగా తెలుసుకోలేని దానిని తెలుసుకోవాలంటే, అంటే సహజంగా అంటున్నాను, న్యాచురల్గా నీవుగా నిన్ను తెలుసుకునేటువంటి అవకాశం లేదు కనుక అది ఎప్పుడు నీకు తెలుస్తుందో తెలుసా? మరొకరు చెప్పినప్పుడే తెలుస్తుంది. అందుకే కదా మీరందరూ ఇక్కడ కూర్చొని ఉండేది. నీకు నువ్వుగా తెలుసుకునే అవకాశం లేదు కనుక మరొకరు చెప్పినప్పుడే నువ్వు తెలుసుకోగలవు. అలా చెప్పేవాడెవడు? జ్ఞాని. గురువులు చాలామంది ఉండరు, జ్ఞానులు లేరే. క్లియర్నా? కాబట్టి గురువు అయినంత మాత్రాన లాభం లేదు. ఎందుకంటే గురువు అని కనుక పోయినాడంటే వీడు లఘువు అయిపోతాడు. కాబట్టి లఘువులు గురువులు వ్యాకరణంలో పనికొస్తాయి, కానీ ఇక్కడ పనికిరావు. కాబట్టి ఆ గురువు ఎవడు అంటే అలా చెప్పేవాడు జ్ఞాని. కాబట్టి చెప్పేవాడు జ్ఞాని, చెప్పబడేది శాస్త్రం, జ్ఞానం. కాబట్టి చెప్పేవాడు జ్ఞానం చెప్పచ్చు, కానీ ఏం చెప్తున్నాడు అంటే జ్ఞానం చెప్తున్నాడు. కాబట్టి చెప్పేవాడు గురువు అవుతాడు. అప్పుడు జ్ఞానం చెప్తేనే గురువు అవుతాడు. ఎందుకని? చెప్పబడేది శాస్త్రం, శాస్త్రంలో జ్ఞానం ఉంది. ఇక్కడే శాస్త్రం ప్రమాణమై శోభిస్తూ ఉంది. ప్రమాకరణం ఇది ప్రమాణం అంటే జ్ఞానాన్ని కలిగించేది నీకు. కాబట్టి ప్రమాణాపేక్ష లేని వాడికి
జ్ఞానం ప్రాప్తించదు. కాబట్టి ప్రమాణం మీద ఎందుకు మనం శాస్త్రాన్నే పట్టుకొని ఉన్నాం ఇట్లా అంటే కారణం అదే. ఇప్పుడు టీవీలో చెప్పే ఉపన్యాసాలు మనం చెప్పలేక కాదు, ఎందుకంటే దానివల్ల జ్ఞానం రాదు. ఎందుకని ఆ చెప్పేవాడే అర్థం కాకుండా లేచిపోతాడు. కాబట్టి మనకేమొస్తుంది జ్ఞానం? జ్ఞానం రావాలి అని అంటే శాస్త్రం ఉండాలి, అది కూడా ప్రమాణంగా ఉండాలి. శాస్త్రం ఊరికే ఎన్నో శాస్త్రాలు నాకు తెలుసు నేను చెప్తానంటే లాభం లేదు. అది ప్రమాణంగా ఉండాలి. ప్రమాకరణం ప్రమాణం. ఏదైతే జ్ఞానాన్ని ఇస్తూ ఉందో అది ప్రమాణం. అటువంటి జ్ఞానం ఇచ్చేటువంటి ప్రమాణం మీద ఎవరికైతే ఆపేక్ష లేదో వాడి జ్ఞానం ప్రాప్తించే అవకాశమే లేదు. కనుక ఎత్తు స్వతహా అప్రాప్తం తత్ శాస్త్రేణ బోధితవ్యం. భాష్యంలో ఆచార్యుల వారు ఐత్రేయ భాష్యం అని అంటారు. ఎత్తు స్వతహా అప్రాప్తం తత్ శాస్త్రేణ బోధితవ్యం. నీకు నువ్వుగా అర్థం చేసుకోలేనటువంటి దాన్ని ఆచార్యుల వారు అంటారు అది శాస్త్రం ద్వారానే నీకు అర్థం కావాలి. ఎందుకని? అర్థం కాని వాళ్ళే శాస్త్రంలో దాన్ని చూపిస్తున్నారు కనుక శాస్త్రం వల్లనే నీకు అది అర్థం కావాలి. ఇంకో రకంగా అర్థమయ్యేటువంటి అవకాశం లేదు. ఇది ఐత్రేయ ఉపనిషత్ భాష్యంలో శంకరాచార్య స్వామి అంటారు. కాబట్టి జ్ఞానం ఉన్నదే, జ్ఞానం లేదా ఉన్నదే, కానీ అది ఉన్నదని నీకు తెలియాలి. నీకు తెలియాలంటే ప్రమాణం కావాలి. ప్రమాణం ఉంటేనే నీకు తెలుస్తుంది, కానీ లేకపోతే తెలిసేటువంటి అవకాశం లేదు. ఉన్నది ఉన్నట్లు తెలియాలి, లేకపోతే దాని అవసరం ఏముంది అంటున్నా. అలా ఉన్నది ఉన్నట్లు తెలియనప్పుడు దాని అవసరం మనకేముంది? అది పోయేదైతే దాన్ని పొందేది ఎందుకు? క్లియర్నా? అది కనుక పోయేదైతే దాన్ని పొందేది ఎందుకు? అది ఉండేదే అయి ఉండాలి. రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారాం, రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారాం, రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారాం, రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారాం, రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారాం. మోక్షము కూడా క్షరమైతే దానిని పొంది ఫలమేమి? మోక్షము కూడా క్షరమైతే దానిని పొంది ఫలమేమి? అక్షరమై అది స్థిరమైతే, అక్షరమై అది స్థిరమైతే పొందే యత్నం ఎందుకని? మోక్షము కూడా క్షరమైతే దానిని పొంది ఫలమేమి? అక్షరమై అది స్థిరమైతే పొందే యత్నం ఎందుకని? పోయేది కాదు వచ్చేది కాదు, పోయేది లేదు వచ్చేది కాదు, ఉన్నది ఉన్నట్లు తెలియాలి. పోయేది కాదు వచ్చేది కాదు, ఉన్నది ఉన్నట్లు తెలియాలి. మోక్షము కూడా క్షరమైతే దానిని పొంది ఫలమేమి? రామజోగి చిట్కాలు. ఓం శ్రీమద్భగవద్గీత అథ త్రయోదశోऽధ్యాయః
క్షేత్రజ్ఞ విభాగ యోగ. ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవ చ ఏతద్వేదితుం ఇచ్ఛామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ. ఏదో మిస్ అయ్యారు స్వామీజీ మీరు. ఏంటో చెప్పండి. అదే మీకు తెలుసు కనుక నేను మిస్ అయ్యా. అర్జున ఉవాచ అని అనలేదు నేను. మీకు డౌట్ వచ్చింది, ఎందుకు అక్కడ అర్జున ఉవాచ అన్నాడు స్వామీజీ, మనల్ని చూడడంలో దాన్ని చూడడం మర్చిపోయాడు. అది వెళ్ళా చెప్తాను. భగవద్గీత ఏడు 700 శ్లోకాలతో ఉంది, సరేనా? ఇది నేను చెబితే 701 అవుతుంది. ఈ శ్లోకం కనుక నేను చెబితే 701 అవుతుంది సార్. స్వామీజీ ఆ ఒకటి ఎక్కడిది? ఏమో నాకేం తెలుసు. మీకు తెలియదా? తెలిసి ఉంటే చెప్పనా? నాకు తెలియదు, అందుకనే చెప్పలా. మిస్ చేశా. ఎందుకని మిస్ చేశారు స్వామి? శంకరనే మిస్ చేశాడు, నేనేంటి. ఎవరి పాదాలు పట్టుకొని చెప్తున్నానో ఆయనే మిస్ చేశాడు, నేనేది. స్వామిజీ అర్థం కావడం లేదు, చెప్తానులే. ముందు ఆ శ్లోకం అర్థం చూడండి. ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవచ ఏతద్వేదితుం ఇచ్ఛామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ. కేశవ కృష్ణ. స్వామీజీ ఈ కేశవ అని సంబోధించడంలోనే అది ఎవరు చెప్పారో తెలిసిపోతూ ఉంది కదా, అర్జునుడనే కదా. ఇంకెవరున్నారు? ఇద్దరే కదా ఉన్నారు ఇక్కడికి మనకు. మరి కృష్ణ అంటున్నాడు కదా, సంజయుడు ఎందుకు అంటాడు? ధృతరాష్ట్రుడు ఎందుకు అంటాడు? కాబట్టి ఆ కృష్ణుణ్ణి కేశవ అని పిలవగలిగేటువంటి వాడు అర్జునుడు ఒక్కడే. మరి కేశవ అంటున్నాడు కదా, ఈ శ్లోకం అర్జునుడికి సంబంధించింది కదా. తమాషా వినండి. ఇదే క్షేత్రజ్ఞ విభాగ యోగం స్టార్టింగ్ ఇట్లుంది కనుక. కేశవ కృష్ణ ప్రకృతిని నేచర్ని, పురుషంచ పురుషుని, ప్రకృతిని పురుషుని, క్షేత్రం క్షేత్రజ్ఞం. కాబట్టి క్షేత్రమును, క్షేత్రజ్ఞం క్షేత్రజ్ఞుని అంటే క్షేత్రాన్ని తెలుసుకునేవాణ్ణి, జ్ఞానమును జ్ఞేయంచ ఏదైతే తెలియబడుతూ ఉందో దాన్ని, ఏతత్ దీనిని వేదితుం తెలుసుకొనుటకు ఇచ్ఛామి నేను కోరుకుంటూ ఉన్నా. కృష్ణ కేశవ. కాబట్టి ఇప్పుడు మనకు ఏమర్థమైపోతుంది? మీకు నాకు అర్థమైనంత వరకు ఇప్పుడు ఈ శ్లోకాన్ని బట్టి అర్జునుడు మాట్లాడుతూ ఉన్నాడు, అడుగుతున్నాడు ఏమని? ప్రకృతి పురుషులు అంటే ఏంటి? క్షేత్రము క్షేత్రజ్ఞుడు అంటే ఏంటి? జ్ఞానము జ్ఞేయము అంటే ఏమిటి? వీటిని తెలుసుకోవాలని ఉంది. అది ప్రశ్న. దీనిని తెలుసుకోవాలని ఉంది. భగవద్గీత అక్షరాన్ని తూకం వేయాలి. తెలుసుకోవాలని ఉంది, ఎవరికని లేదు. అహం ఇచ్చామి అని ఉంటే క్వశ్చనే లేదు. నేను ఇది తెలుసుకోవాలని ఉన్నాను అని అనలేదు. తెలుసుకోవాలని ఉంది. ఎవరికి నన్ను చెప్పమంటారా? ఎవరు తెలుసుకోవాలని ఉంటే వాళ్ళకి పోండి. కాబట్టి క్వశ్చనే ఇట్లుంది. అంటే ఏంటంటే ఈ శ్లోకం భగవద్గీత 700 శ్లోకాల భగవద్గీత బుక్కులో ప్రతి బుక్కులో ఉండదు ఇది. అది కొన్ని ప్రతుల్లోనే కనపడుతుంది. అందుకని భగవద్గీత చూసేవాళ్ళు కొందరు అనుకుంటారు, ఏంది ఇది 700 అన్నాడు, కానీ ఇది లెక్కెడితే 701 వస్తుంది. ఆ ఒకటి ఎక్కడ వస్తుంది అంటే ఇది లెక్కెడుకుంటే వస్తుంది, లేకపోతే రాదు. నేను అర్థమైందే.
ఎందుకంటే కొందరు ఆచార్యులు దీన్ని గ్రహించలేదు. ఈ శ్లోకాన్ని కనుక చేర్చామంటే గీత 701 శ్లోకం అవుతుంది. ఒకవేళ దీన్ని కనుక కొందరు ఆచార్యులు ఎట్లాగైతే తీసుకోలేదు, కొందరు ఎందుకులే శంకరాచార్యులే తీసుకోవాలి చాలా. ఇంకా ఆయన తీసుకున్నప్పుడు నేనేంది, ఆయన పారదుడు, నేను తీసుకుంటాను, నేను తీసుకోలే. అందుకని దాని మీద పెద్ద వ్యాఖ్యానం రాశాను కానీ ఇదంతా రాశాను అంతే తప్ప రాయలేదు. కాబట్టి ఇది ఎవరో మధ్యలో పెట్టారు. కారణం ఏంటంటే ఇది కనుక పెట్టకపోతే కన్ఫ్యూజ్ అవుతారేమో అని వాళ్ళు ఆలోచన చేశారు. వాళ్ళేం చిన్నోళ్ళు కాదు, వాళ్ళు ఎవరో నాకు తెలుసు. కాకపోతే వాళ్ళల్లో కూడా కన్ఫ్యూజన్ ఉంది. ఎందుకంటే 2 పేర్లు నిలబడుతున్నాయి. ఆ 2లో ఎవరో నాకు తెలియడం లేదు. వాళ్ళలో ఒకరు నాకు బాగా తెలుసు, ఆయన అని చెప్పడానికి రెండో ఆయన ఉన్నాడు. ఆయన కాదు అని చెప్పడానికి నాకు ఆధారం లేదు. అందువల్ల ఎవరో మొత్తానికి పెట్టారు, అది మాత్రం శంకరులు కాదు అని నేను క్లియర్గా మీకు చెప్పగలను. ఎందుకంటే 700 శ్లోకాలని ఆయన అన్నాడు, ఇంకా దాంట్లో రెండో ఆలోచన లేనే లేదు. కాబట్టి రెండో శ్లోకం ఏదైతే మీకు ఉందో ఇప్పుడు దాంతో మొదటిది ప్రారంభం అవుతుంది మనకు. క్లియర్ నౌ? కమాన్. శ్రీ భగవానువాచ ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞం ఇతి తద్విదః. కౌంతేయ చూసారా, డైరెక్ట్ ఇది భగవాన్ వాచ. కృష్ణుడు చెప్తున్నాడు, కౌంతేయ కుంతి కుమార నాయన అర్జున, కౌంతేయ ఇదం శరీరం కౌంతేయ, కౌంతేయ ఇదం శరీరం, ఇదం ఇది ఎత్తుకోవడం పెట్టేశాడు, ఇదం ఇది శరీరం. ఏంటి ఇది? ఇదం శరీరం కౌంతేయ క్షేత్రం. ఈ శరీరం ఏదైతే ఉందో దీన్ని క్షేత్రం అంటారు నాయన. క్షేత్రం ఇది అభిధీయతే. కౌంతేయ, కుంతి కుమార అర్జున, ఈ శరీరాన్ని క్షేత్రము అని అంటారు నాయన. సరేనా? ఈ శరీరాన్ని, ఇది వెరీ ఇంపార్టెంట్, ఇదం శరీరం, ఈ శరీరం, ఇదం శరీరం కౌంతేయ క్షేత్రం ఇది అభిధీయతే. ఈ శరీరం క్షేత్రం. ఏతత్ యో వేత్తి తం ప్రాహ క్షేత్రజ్ఞ ఇది తద్వదః. దీన్ని ఎవడైతే తెలుసుకుంటూ ఉన్నాడో వేత్తి, వాణ్ణి క్షేత్రజ్ఞుడు అంటారు. ఈ శరీరమేమో క్షేత్రము, దీన్ని తెలుసుకునేటువంటి వాడు క్షేత్రజ్ఞుడు అని చెబుతారు. ఎవరంటారండి? తద్విదః, విధులు అంటే తెలుసుకున్న వాళ్ళు. ఏం తెలుసుకున్న వాళ్ళు? వాళ్ళకి ఎన్నైనా తెలిసి ఉండొచ్చు, నాకు అనవసరం. ఈ విషయం తెలిసినటువంటి వాళ్ళు, ఈ క్షేత్రము, ఈ క్షేత్రజ్ఞుడు అనేటువంటి విషయాల్ని ఎవరైతే తెలుసుకున్నారో తద్విదః, వీళ్ళు చెప్తూ ఉన్నారు ఈ మాట. నేను బాగా వినండి, మీకు అర్థమైనట్టే ఉంది. అదే దాంట్లో ఉండే విచిత్రం. ఇది శరీరం, ఈ శరీరం క్షేత్రం. శరీరం క్షేత్రం అంటే సరిపోద్ది కదా. ఈ శరీరం అంటున్నాడు ఏంటి? ఆయన శరీరమా? మీ శరీరం కాదా? నా శరీరం కాదా? కమ థింక్. కాబట్టి ఉపనిషత్తులు ఏమన్నాయంటే దేహాన్ని దేవాలయం అన్నారు. దేహో దేవాలయ ప్రోక్త, దేహో దేవాలయ ప్రోక్త. ఇది దేవాలయం అన్నారు. కానీ ఇది దేవాలయం అని అన్నారే కానీ
ఇది స్థిర దేవాలయమా చర దేవాలయమా అని అనలా. ఇప్పుడు మనం ప్రారంభం చేశాం కదా స్వామి రాముడు, అది స్థిర దేవాలయమా చర దేవాలయమా? చర దేవాలయాలు పోయి వస్తుంటాయి ఆడికి, కానీ అది మాత్రం స్థిర దేవాలయమే, కదలదు. ఇట్స్ నాట్ ఏ మూవింగ్ టెంపుల్. అట్లాగే ఉంటుంది, కదలకుండా ఉంటుంది సార్. ఇది స్థిర దేవాలయం కాదు, మనది చర దేవాలయం. ఈ దేవాలయానికి క్షేత్రము అని పేరు పెట్టాడు. ఇక్కడ వస్తుంది ప్రాబ్లం. ఇది దేవాలయం అని ఉంటే మనం ఆలోచించుండేవాళ్ళం కాదు. ఈయన ఏమంటున్నాడంటే, అయ్యా ఇది దేవాలయము, ఏవి దేవాలయం అనే ప్రశ్న పడ్డప్పుడు భగవంతుడు ఎప్పుడైతే క్షేత్రం అని పేరు పెట్టాడో, చాలా క్షేత్రాలు ఉన్నాయి. ఇప్పుడు కాశీ క్షేత్రము, బదరీ క్షేత్రము, పండరీ క్షేత్రము, తిరుమల క్షేత్రము, చూసారా, దుండిగల్ క్షేత్రము. అదంటే కానీ కొట్టరని నాకు తెలుసు. మాకు తెలుస్తాయి కదా, వాళ్ళకి తెలిసినవి వాళ్ళకి తెలుసు. సరేనా? కాబట్టి వీటికి క్షేత్రము క్షేత్రము క్షేత్రం అని పేరు పెట్టండి ఆయన. అయితే పుణ్యక్షేత్రాలను కూడా క్షేత్రం అనలో ఉంది. అట్లాగే ఇప్పుడు ఈ దేహం ఉంది, ఇది క్షేత్రం అన్నాడు కదా, ఇది ఏ క్షేత్రము అని అంటే పుణ్యక్షేత్రం అని చెప్పచ్చు. దీన్ని పుణ్యక్షేత్రం అనొచ్చు. కాబట్టి క్షేత్రము అన్నప్పుడు అంటే ఈ క్షేత్రం ఎప్పుడైతే నేను పుణ్యక్షేత్రం అంటున్నానో అంటే దీంట్లో మనం పుణ్యం సంపాదించుకోవచ్చు, అప్పుడే ఇది పుణ్యక్షేత్రం అవుతుంది. అంతేనా? ఈ క్షేత్రంలో పుణ్యాన్ని సంపాదించుకోవచ్చు, పుణ్యం చేసి మోక్షాన్ని సంపాదించుకోవచ్చు, జ్ఞానం పొంది. దీంతోనే కదా పొందుతావు, లేక ఎట్లా పొందుతావు? జ్ఞానం ఎట్లా వస్తుంది నీకు? దీని ద్వారానే వస్తుంది అది. కాబట్టి జ్ఞానాన్ని మోక్షాన్ని నువ్వు పొందొచ్చు, జ్ఞానాన్ని పొందుతావు, జ్ఞానం ద్వారా మోక్షాన్ని పొందుతావు. కాబట్టి క్షేత్రము అనగానే క్షతత్రాణాత్, క్షయాత్, చూడు క్షీణించేది, క్షరణాత్, క్షేత్రవద్వా అస్మిన్ కర్మఫల నిష్పత్తే క్షేత్రం, కర్మఫల నిష్పత్తే క్షేత్రం అని శంకరులు భాష్యంలో చెప్తారు క్షేత్రానికి డెఫినేషన్. కాబట్టి ఇది క్షీణించేది, క్రమేపి క్షీణించేది, నశించేది. అటువంటిది క్షేత్రవద్వ. ఇజ్జుడు క్షేత్రం అంటే ఒక కవచంలాగా జీవుణ్ణి కాపాడేదాన్ని క్షేత్రం అంటారు. ఈ దేహం ఉంది, జీవుణ్ణి కాపాడేది. ఇది నశించే స్వభావం అనే ఒక అర్థం ఉంది, అది నేను కాదనడం లేదు. ఇది ఎప్పుడైనా జీర్ణమైపోతుంది, కాబట్టి క్షేత్రం. అంతేకాదు పొలం అని కూడా ఒక అర్థం క్షేత్రం. అయ్యా మీ క్షేత్రంలో ఏం పెట్టారు ఈ సంవత్సరం అంటారు, చూసారా? క్షేత్రం అంటే పొలం అని కూడా అర్థం. అంటే పొలంలో ఏ విత్తనాలు అయితే మనం నాటుతామో ఆ పంటనే మనం పండించుకుంటాం. క్లియర్? అట్లాగే దేహంలో నువ్వు గనక పుణ్య బీజాలు నాటావంటే పుణ్య ఫలితం నీకు వస్తుంది, పాప బీజాలు నాటితే పాప ఫలితమే నీకు వస్తుంది. అది కాబట్టి పుణ్య బీజాలు నాటి సుఖాన్ని పొందడమా, పాప బీజాలు నాటి దుఃఖాన్ని పొందడమా, ఇది మనం డిసైడ్ చేసుకోవాలి. ఈ రెండూ కాకుండా జ్ఞానము అనేటువంటి విత్తనాలు కూడా ఉన్నాయి. ఆ జ్ఞానం అనేటువంటి విత్తనాన్ని కనుక నాటావంటే నీకు వచ్చేది ఏంటి? మోక్షం. జ్ఞానం అనేటువంటి విత్తనాన్ని కనుక నాటితే మోక్షం అనేది మనకు వస్తుంది. శరీరం అన్నాం అనుకోండి, మళ్ళీ దానికి డెఫినేషన్ ఇవ్వాలి. శీర్యమాణ స్వభావం శరీరం. శీర్యమాణ స్వభావం అంటే క్షీణించేటువంటి స్వభావం కలిగింది. ఇప్పుడు దేహం ఉండదు చూడు, ఇది క్రమేపీ క్షీణిస్తుంది సార్. క్షీణించేటువంటి స్వభావం కలిగినటువంటిది ఇది.
కనుక ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు. చూసారా, మార్పు జంతువు అనియత స్వభావ, నియత కాదు, అనియత. డెఫినెట్గా ఉంటుందని చెప్పడానికి లేదు. నా దేహం ఇప్పుడు డెఫినెట్గా ఉంటుందని చెప్పడానికి లేదు. అందుకని మనం కొందరిని కలిస్తే వెంటనే వాళ్ళ దగ్గర నుంచో లేక మన దగ్గర నుంచో ఒక విచిత్రమైన ప్రశ్న, ఏంటి బాగుండరా, ఇప్పుడు ఎందుకు అది బాగున్నారు కదా అంటాడు. ఆ తరువాత ఏదో అట్లా ఉండరే మళ్ళీ ఈయనే, ఏమన్నా మీకు ఆరోగ్యాలు సరిగా లేవా? చూసారా, ఎందుకని తెలుసా, ఎప్పుడూ ఒక విధంగా ఉండేటువంటిది కాదు. అంటే ఎప్పుడూ ఒక విధంగా దేహం ఉండదంటే క్షేత్రం ఏంటి, మార్పు చెందుతూ ఉంటుంది. అనియత స్వభావ, నియత డెఫినెట్గా ఉంటుందని చెప్పడానికి లేదు. అనియత ఎప్పుడూ ఒక విధంగానే ఉండదు కనుక అనియత స్వభావ. కాబట్టి పరిణామశీలమైనటువంటి క్షేత్రంలో, అంటే నిరంతరం మార్పు చెందేటువంటి ఈ క్షేత్రంలో శరీరంలో వృద్ధాప్యం తరువాత ఈ శరీరం వృద్ధాప్యం తర్వాత క్షీణించి రోగగ్రస్తమై క్షయించి శవమై దహనయోగ్యం అవుతుంది. ఇదంతా ఇదే అనియత స్వభావ. అక్కడి నుంచి కదిలి ఇలా 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 వచ్చి నశించిపోతూ ఉంటుంది. కాబట్టి వెలుగునిస్తూ ఉంటుంది. వెలుగు శిఖ, దీపశిఖ. ఇప్పుడు దీపశిఖ మనకు ఉందనుకోండి, అది నేను కాదండవలే, ఉంది, ఇస్తుంది, వెలుగునిస్తూ ఉంటుంది. కానీ తనంతట తాను నువ్వేం చేయవు, ఒక్కసారి వెలిగిస్తావు, దీపశిఖను వెలిగించిన తర్వాత నువ్వు అలాగే ఉంటావు. అది మెల్లగా కాంతిహీనమై ఒక దశలో ఆరిపోతుంది, అంతే. అట్లాగే చెలించే దేహం కూడా తనకు తానుగా కాలంలో కరిగి కాష్టంలో కాలిపోద్ది. చూడండి, వెలుగుతూ ఉన్నటువంటి దీపం ఏ విధంగా మానుతూ వచ్చిందో అట్లాగే నియతంగా లేకుండా అనియత స్వభావంగా ఉందో ఇది కూడా అట్లాగే అనియత స్వభావ. ఎందుకంటే దీని సొగసులో, దీని వయసులో అన్నిట్లో మార్పు చెందుతూ ఉంటుంది. దీపశిఖ ఎప్పుడు ఒక విధంగా ఉండదు, మానవ దేహం కూడా ఒక విధంగా ఉండదు. సొగసు ఉండదు, వయస్సు ఉండదు, ఉండదు కలకాలము. మనస తెలుసా, సొగసుండదు కలకాలము. మనసా తెలుసా, సొగసుండదు కలకాలము. గాలి ఒక చోట నిలుచునా, గాలి ఒక చోట నిలుచునా, వయసైనా అంతేలే. మనస తెలుసా, సొగసుండదు కలకాలము. గాలి ఒక చోట నిలుచునా, గాలి ఒక చోట నిలుచునా, మనసైనా అంతేలే, వయసైనా అంతేలే. మనస తెలుసా, సొగసుండదు కలకాలము. వెలిగే దీపము ఈ క్షణము, ఆరిపోవును మరుక్షణము. వెలిగే దీపము ఈ క్షణము, ఆరిపోవును మరుక్షణము. ఆడే ప్రాణము క్షణ క్షణము, ఆగిపోతే తుది క్షణము. ఆడే ప్రాణము క్షణ క్షణము,
ఆగిపోతే తుది క్షణము నిగనిగలాడే శరీరము నిగనిగలాడే శరీరము మట్టికి మణిహారము. ఎవరి దేహమైనా ఇంతే. ఈరోజు ఇంత నిత్య నూతనంగా ప్రకాశిస్తూ ఉంది, ఒకరోజు మట్టిలో తేలుతుంది, దాని మీద అందరిని పూలు పరుస్తారు అంతే. ఆడే ప్రాణము క్షణ క్షణము ఆగిపోతే తుది క్షణము నిగనిగలాడే శరీరము మట్టికి మణిహారము. నిగనిగలాడే శరీరము మట్టికి మణిహారము. నిగనిగలాడే శరీరము నిగనిగలాడే శరీరము మట్టికి మణిహారము. మనస తెలుసా సొగసుండదు కలకాలము. కాబట్టి ఈ దేహం ఎప్పుడు ఇదేలో ఇలా ఉంటుందని చెప్పడానికి అవకాశం లేదు. అది క్షేత్రం యొక్క క్షయాన్ని కళ్ళ ముందు పరిచింది చైతన్య గీతిక. కళ్ళ ముందు పరిచింది, మనకు కనపడిపోతూ ఉంది ఇది అని. కాబట్టి ఇప్పుడు ఇంతవరకు మనం చూసిన దాన్ని బట్టి, మనం విచారించిన దాన్ని బట్టి నాయన ప్రపంచంలో రెండే విషయాలు తెలుస్తున్నాయి నాకు ఇప్పుడు వరకు మనం డిస్కస్ చేసిన దాన్ని బట్టి. ఏంటంటే, ఒకటి చూచేవాడు, అర్థమైంది కదా. రెండు చూడబడేది. చూచేవాడు ద్రష్ట, చూడబడేది దృశ్యం. ఈ రెండు కనపడుతున్నాయి. ఈ ద్రష్ట ఎవడంటే అహం, నేను. అహం ద్రష్ట, ఇదం దృశ్యం. ఎక్కడికి వచ్చాము మీకు అర్థమవుతుందే. ఇదం శరీరం కౌంతేయ అన్నాడు, చూసారా? తొంగి చూస్తున్నాం అక్కడ మనం. కాబట్టి అహం అంటే ద్రష్ట, ఇదం అంటే దృశ్యం. ఆ ద్రష్ట ఎవరు? ఆత్మ. చూడబడేది ఆత్మ కాంతి. ఎవరది? అనాత్మ. అది అనాత్మ. అహం తెలుసుకునేది, ఇదం తెలియబడేది. కాబట్టి ఇదం 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 ఇదం, ఇది 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 ఇది, ఏదేది దృశ్యమానం అవుతుందో ఈ విధంగా ఇదంతా ఇదం కోటిలోకి చేరిపోతూ ఉంది. ఇదే క్షేత్రం. అర్థమైందా మీకు? కాబట్టి ఇదం 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 అంటే ఇది 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 ఇది, నువ్వేదన్నా అనుకో. ఇది చెట్టు, ఇది గుర్రం, ఇది ఆవు, ఇది మేక, ఇది కుందేలు, ఇది అది. ఏదైనా సరే ఒక్కోసారి ఎంతవరకు పోతూ ఉంటుందంటే అది అది బాగలేదులే అంటే తినేది అని అర్థం. ఒక్కోసారి అంటాడు భార్యని, అది అంతేలే. చూసారా? ఇప్పుడు అహం కానిది ఏదైనా అది ఇది ఇది అది అది ఇది ఇది అది, ఫినిష్. కాబట్టి ఇదం కోటిలోకి చేరిపోతాయి ఇవన్నీ. అప్పుడు ఇవన్నీ ఏమవుతాయి? క్షేత్రం అవుతుంది. నాయన మిమ్మల్ని సూటిగా ఒక మాట అడుగుతున్నా. ఈ క్షేత్రం అన్నప్పుడు ఈ వస్తువులన్నీ కదా, చెట్లన్నీ కదా, పదార్థాలన్నీ కదా, దేహాలు కూడా కదా. భార్యని అంటున్నాడు కదా ఇది అది అని. ఇది అనేది క్షేత్రం అయితే వాడు అనేది కూడా క్షేత్రమే. కాబట్టి ఆమెనంటే ఆమె ఈయనంటది.
రెండు కలిసి క్షేత్రం కిందకే వస్తాయంటున్నాను నేనంటే ఆత్మ. క్లియర్గా అర్థమవుతుంది ఆయన? కన్ఫ్యూజ్ చేస్తున్నానా? అది కాశీనగరం. శంకరాచార్య స్వామి కాశీలో ఆయన నడిచి వస్తూ గంగలో దిగాడు. గంగలో దిగి స్నానం చేశాడు. భగవద్ దర్శనానికి విశ్వనాథ స్వామి మందిరానికి వచ్చాడు. విశ్వనాథ స్వామిని దర్శనం చేశాడు. ఆ సందర్భంలో బయటకు వస్తూ ఉంటే ఒకడు కనపడ్డాడు. వాడు ఎవడో కాదు, చండాలుడు. ఆ చండాలుడు పక్కనే కొన్ని కుక్కలు ఉన్నాయి. ఆ కుక్కలు కూడా వాటితో కలిసి వస్తూ ఉన్నాయి. దాన్ని చూచాడు స్వామి. వాడిని, ఆ కుక్కల్ని అన్నీ చూసిన తర్వాత అందులో స్నానం చేసి, గంగలో స్నానం చేసి, పవిత్రమైనటువంటి గంగానది ఈశ్వర దర్శనం చేసుకొని వస్తున్నాడు కనుక వీడిని చూడగానే చండాలుడిని గచ్చ గచ్చ పో పో, దూరంగా పో అని అర్థం. దూరం గచ్చ, గచ్చ గచ్చేతి అబ్రవీత్ అని చెప్పాడు, పలికాడు. దూరంగా పో. ఎందుకని? ఈయన స్నానం చేసి వస్తున్నాడు, వాడు స్నానం చేయలేదు. అది కాబట్టి అన్నమయాత్ అన్నమయం అథవా చైతన్యమేవ చైతన్యాత్. ఎవరు ఇది చెప్పేది? వాడు, ఆ చండాలుడు. యతివరా, యతివర, వర అంటే శ్రేష్ఠుడు. యతివర, సాధువుల్లో కూడా శ్రేష్ఠుడు అయ్యా నువ్వు. యతివరా, యతివరా, యతి శ్రేష్ఠుడా. అన్నమయాత్, అన్నమయమైనటువంటి ఈ దేహం నుండి, అన్నమయం, అన్నమయాత్, అన్నమయమైనటువంటి ఈ దేహం నుండి, అన్నమయం, అట్లాగే అన్నమయమైనటువంటి శరీరాన్ని, అన్నమయమైనటువంటి దేహం నుండి అంటే నీది, అన్నమయం, ఆ అన్నంతోనే తయారైనటువంటి దేహం నాది. దూరీకర్తుం, దూరం చేయమని, దూరీకర్తుం వాంఛసి, కోరుతున్నవే. కాబట్టి అన్నము నుంచే వచ్చినటువంటి నీ దేహం, అన్నం నుండే వచ్చినటువంటి నా దేహం, ఆ దేహాన్ని నుండి ఈ దేహాన్ని దూరం చేయమని కోరుతున్నావు కదా స్వామి. అదేనా నువ్వు చెప్పేది? అథవా, ఒకవేళ చైతన్యమేవ చైతన్యాత్, చైతన్యం ఏవ చైతన్యాత్, చైతన్యాత్ అంటే జ్ఞానమయమైనటువంటి చైతన్య స్వరూపమైనటువంటి ఆత్మ నుండి, చైతన్యాత్ చైతన్యం ఏవ. కాబట్టి ఆ ఆత్మ ఎట్లాగైతే వచ్చిందో అక్కడ అట్లాగే దీంట్లో నుంచి చైతన్యాత్మను దూరీకర్తం, దూరం చేయమని. వాంఛసి, వాంఛసి కోరుతున్నావా అంటే ఇప్పుడు నీది దేహం ఉంది. భగవాన్ యతివర, నాకు ఒక దేహం ఉంది. నీ దేహం అన్నం నుండి వచ్చింది, నా దేహం కూడా అన్నం నుండి వచ్చింది. నీ దేహం కదలదు, నా దేహం కదలదు. నీ దేహం కదులుతూ ఉంది, నా దేహం కదులుతూ ఉంది. నీ దేహం కదలడానికి దేహం కాదు ఆధారం, ఆత్మ ఆధారం, చైతన్యం ఆధారం. మరి నా దేహం కదలడానికి చైతన్యం ఆధారం. ఇప్పుడు ఈ రెండిట్లో దేన్ని నువ్వు దూరంగమ్మనేది? దాన్నే అన్నము నుండి వచ్చినటువంటి దేహం ఏదైతే ఉందో, నా దేహాన్ని నీ దేహానికి దూరంగా పొమ్మంటావా?
లేక నా ఆత్మని నీ ఆత్మకు దూరంగా పోమంటావా? బ్రూహి, చెప్పు తండ్రి. నేను నువ్వు చెప్పేది చేయను అనడంలే, నాకు అర్థం కావడం లేదు. నువ్వు చెప్తే నేను అర్థం చేసుకొని ఈ రెండిట్లో ఏది దూరంగా పోవాలనో అది నేను చేసి పెడతాను. ఏది తండ్రి చెప్పు అని అడిగాడు. అంటే నీ శరీరానికి నా శరీరం దూరంగా పోమంటావా? ఎందుకంటే ఇది జరగదు. కారణం, శరీరం తనకు తానుగా పోలేదు. ఎందుకని? అది జడ వస్తువు. జడం తనకు తానుగా పోలేదు. ఇప్పుడు కుక్కని నేను పో అంటే పోగలదు, కానీ బండని నువ్వు పో అంటే పోదు అది. ఎందుకని? దానికి ప్రాణం ఉంది, దీనికి ప్రాణం లేదు సార్. దానికి చైతన్యం ఉంది, దీనికి చైతన్యం లేదు. కాబట్టి జడ వస్తువు అయినటువంటి దేహం పొమ్మంటే పోదు. ఇకపోతే నువ్వు జ్ఞానివి, అటువంటి వాడివి దేహం నుండి దేహాన్ని దూరంగా బొమ్మండం అంటే నాకు అర్థం కావడం లేదు. అది అర్థమయ్యే పని కూడా కాదు. ఇంకా మిగిలిందేంటి? ఈ దేహం కదలాలి అంటే ఏదైతే ఆధారంగా ఉందో ఆ ఆధారం అనేటువంటిది ఆత్మ. దాన్ని బొమ్మంటున్నావా? ఎందుకని? నాలో ఉండేది ఆత్మే, నీలో ఉండేది ఆత్మే. నా ఆత్మకు అన్యంగా దూరంగా నీ ఆత్మను బొమ్మంటున్నావా? నీ ఆత్మకు దూరంగా అన్యంగా నన్ను బొమ్మంటున్నావా? చెప్పు. ఆత్మను పోవాలనా? ఎక్కడికి పోవాలి? ఎతివరా ఎక్కడికి పోవాలి? ఒకటి ఏదైనా ఒక చోట నుంచి ఇంకో చోటకు పోవాలంటే అది లేని చోట అయి ఉండాలి. ఇప్పుడు ఆత్మను బొమ్మంటావా? చైతన్యాత్మని. అది ఎక్కడికి పోవాలి? అది లేని చోటకు పోవాలి. ఆత్మ లేని చోటు అంటూ ఒకటి ఉంటే కదా సార్. ఆత్మ అంతటా ఉంది, అది ఎక్కడికి పోద్ది? పోయే అవకాశమే లేదు. కాబట్టి అక్కడికి పోవడం అనేటువంటి జరగదు. ఇప్పుడు స్వామి అట్లా చూచాడు, ఎవర్రా వీడు, చూడ్డానికి చండాలుడిలాగా ఉంటాడే అని. వాడు ఎవడైతే ఏమి అంటే ఇప్పుడు ప్రశ్న పడింది, ఇంతకీ వీడు బ్రాహ్మణుడా చండాలుడా? ఎవరైతే వాడెవడైనా సరే వాడే నా గురు. వాడు ఎవడైనా వాడే నా గురు. ఎవరు అనేది ఈ మాట? శంకర, ది గ్రేట్ జ్ఞాని. భూమి ఒకేసారి చూసినటువంటి జ్ఞాని. ఆయన అంటున్నాడు ఈ మాట, చండాలోస్తు సతు ద్విజోస్తు గురురిత్యేష మనీషా మమ అని స్తోత్రపాఠం చేశాడు. అదే నేను రాశాను ఇది బుక్ కూడా, మనీషా పంచకం అని. ఆ మనీషా పంచకంలో ఇది. కాబట్టి వాడు చండాలుడైనా సరే, లేదు గురువైనా సరే, ఎవరైనా సరే అతడే నాకు గురువు. ఎందుకని? దేహం కాదు, క్షేత్రం కాదు, క్షేత్రజ్ఞుడు. ఇంతవరకు క్షేత్రాన్ని చూస్తూ వచ్చాం కదా, ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం. శ్రీ భగవానువాచ క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్రజ్ఞయోర్జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ. నది క్షేత్రజ్ఞం ఏం చేశాం ఇంతకుముందు? క్షేత్రం అంటే దేహము, దాన్ని తెలుసుకునేవాడు క్షేత్రజ్ఞుడు. క్షేత్రజ్ఞం చ అపి మాం విద్ధి, నేను క్షేత్రాలన్నింటిలో క్షేత్రజ్ఞుడిగా ఉన్నది నేనేనని తెలుసుకో. సర్వక్షేత్రేషు, అన్ని క్షేత్రాలు కూడాను. కాబట్టి ఇవన్నీ క్షేత్రాలు, ఇవన్నీ దేహాలు, వీటన్నిటిలో ఉండేటువంటి క్షేత్రజ్ఞుడిని నేనే. ఇక్కడ ఉన్నది మళ్ళీ కిటుకుంది. క్షేత్రజ్ఞం చ అపి, దట్ అపి ఈజ్ డేంజరస్. అపి అంటే ఏంటి? కూడా, ఆల్సో, కూడా. ఏమి స్వామీజీ ఉండేదంతా అక్కడే.
క్షేత్రజ్ఞం అనేవాణ్ణి విద్ధి మాం, నన్ను తెలుసుకో, సర్వక్షేత్రేషు, క్షేత్రాలన్నిటిలో క్షేత్రజ్ఞుణ్ణి ఉన్నది, క్షేత్రజ్ఞుడుగా ఉన్నది నేనే అని తెలుసుకో. అంతేనా? కాదు, క్షేత్రజ్ఞుడుగా ఉన్నది కూడా నేనే అని తెలుసుకో. కూడా ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దాన్ని మర్చిపోకండి. నన్ను ఎప్పుడు మీకు కూడా ఉంచుకోండి. సరేనా? అది చాలా ఇంపార్టెంట్. క్షేత్రజ్ఞయో జ్ఞానం యతజ్ఞానం మతం మమ. కాబట్టి జ్ఞానం అంటేనే క్షేత్రజ్ఞులకు సంబంధించిన జ్ఞానం అని నా అభిప్రాయం నాయన అర్జున. అంతే. ఇక్కడ ఈ శ్లోకంలో స్వామి చాలా సంతోషపడి అర్జునుడిని ముద్దుగా అందంగా పిలుచుకుంటూ ఉన్నాడు. ఏమని? భారత. భారత. భా అంటే దీప్తి లేక ప్రకాశం. భా అంటే ప్రకాశం. రతుడనగా ప్రకాశించేవాడు లేక రమించేవాడు. కాబట్టి బ్రహ్మ విద్యా ప్రకాశంలో నిరంతరం కూడా ఎవడైతే రమిస్తూ ఉంటాడో వాడు అర్జునుడు గనక, అందుకని నేను నాయన అపి అని వాడాను. ఇంకెవరో కనుక వినుంటే వాడను. నువ్వు కాబట్టి నాయన. నశించే శరీరం క్షేత్రం, క్షీయతే ఇది క్షేత్రం. దాన్ని తెలుసుకునేవాడు క్షేత్రజ్ఞుడు. తత్ జ్ఞానాత ఇది క్షేత్రజ్ఞ. క్షేత్రం వేరు, క్షేత్రజ్ఞుడు వేరు అని అర్జునుడు తెలుసుకున్నాడు. అవునా? ఇక్కడ కొన్ని సందేహాలు తలెత్తుతున్నాయి నాకు. ఏమిటి స్వామీజీ మీ సందేహం? ఇప్పుడు క్షేత్రం ఉంటుంది అంటే దేహం కదా. ప్రతి దేహానికి ఒక క్షేత్రజ్ఞుడు ఉన్నాడు కదా. అవునా? కాదన్న ఆయన. ఇన్ని క్షేత్రాలంటే ఇన్ని దేహాలు కదా. ఇన్ని దేహాలకి ఇన్ని క్షేత్రజ్ఞులు ఉన్నారా? ఈజ్ మై డౌట్. ఒక క్షేత్రానికి ఒక క్షేత్రజ్ఞుడు అంటే వీ కెన్ అండర్స్టాండ్. కానీ అనేకమైనటువంటి క్షేత్రాలు, ఇది మొదటి డౌట్. కనుక ఒక్కొక్క క్షేత్రానికి ఒక్కొక్కడు ఉండేటప్పుడు ఒక క్షేత్రాన్ని చూపించామనుకో దేహాన్ని, దీనికి ఒక క్షేత్రజ్ఞుడు ఉన్నాడు. ఇంకో దేహాన్ని చూపించామనుకో దానికి ఒక క్షేత్రజ్ఞుడు ఉన్నాడు. అంటే ఈ క్షేత్రజ్ఞుడు ఆత్మ కదా. ఇక్కడ ఒక ఆత్మ, అక్కడ ఒక ఆత్మ, ఇక్కడ ఒక శరీరం, అక్కడ ఒక శరీరం, ఇక్కడ ఒక ఆత్మ, అక్కడ ఒక ఆత్మ. రెండు ఆత్మలు ఉన్నాయా? ఉన్నాయన్నావా? 3545 ఆత్మలు ఉన్నాయా? ఏం చేయాలి? కాబట్టి ఇది గనక వాస్తవం అయితే శరీరాలు ఎన్నైతే ఉన్నాయో అట్లాగే ఆత్మలు కూడా అనేకములు ఉండాలి. ఇదొక శంక. నెక్స్ట్, తాను శరీరం కాదు, క్షేత్రజ్ఞుడైన ఆత్మ. సరే, బాగుంది. అప్పుడు పరబ్రహ్మము, ఈ క్షేత్రము క్షేత్రజ్ఞుడు ఇద్దరిని పుట్టించినటువంటి పరబ్రహ్మము, ఆ పరబ్రహ్మము ఈ క్షేత్రజ్ఞుడు కన్నా వేరుగా ఉండడా, విలక్షణంగా ఉండడా? ఇదొక శంక. ఏది ఇందులో వాస్తవం ఏంటి? శరీరాలు వేరువేరుగా ఉండొచ్చు నాయన, ఆత్మ ఒక్కటే. పూలు అనేకం ఉండొచ్చు, దాంట్లో ఉండే దారం ఒక్కటే, అప్పుడే అది పూలమాల అవుతుంది. కుండలు అనేకం ఉండొచ్చు, అందులో ఉండేటువంటి ఆకాశం ఒక్కటే, అనేక ఆకాశాలు లేవు. బల్బులు అనేకం ఉండొచ్చు, ఇదిగో, కానీ వాటిల్లో వెలిగేటువంటి ప్రకాశం ఒక్కటే, కరెంట్ ఒక్కటే. ఈ విధంగా క్షేత్రజ్ఞుని యొక్క నానాత్వం అనేకం అనేటువంటిది నిషేధింపబడింది. అట్లా కాదు.
రూపాలు అనేకం ఉండొచ్చు కానీ క్షేత్రజ్ఞుడు అనేకంగా లేడు. ఎన్నో ఎన్నో రూపాలు అన్నీ ఆరే దీపాలు, మారని రూపం ఆరని తాపం, మారని రూపం ఆరని దీపం, భువిలో దివిలో నీవే సకలం. ఎన్నో ఎన్నో రూపాలు అన్నీ ఆరే దీపాలు, మారని రూపం ఆరని దీపం, భువిలో దివిలో నీవే సకలం. ఎన్నో ఎన్నో రూపాలు. ముంతామూకుడు బాణలు కుండలు ఆ ముంతామూకుడు బాణలు కుండలు, నామరూపాల పోకడలే. ముంతామూకుడు బాణలు కుండలు, నామరూపాల పోకడలే. మట్టి పాత్రలకు మన్నే అండ, మట్టి పాత్రలకు మన్నే అండ, జగమంతటికి నీవే నిండా. మట్టి పాత్రలకు మన్నే అండ, జగమంతటికి నీవే నిండా. ఎన్నో ఎన్నో రూపాలు అన్నీ ఆరే దీపాలు, మారని రూపం ఆరని దీపం, భువిలో దివిలో నీవే సకలం. ఎన్నో ఎన్నో దేహం లేనటువంటి తాను అన్ని దేహాల్లో దేహిగా అసంగుడై, సంగత్వం లేకుండా అసంగుడై శోభిస్తూ ఉన్నాడు. కాదంటారా? దేహాలు అనేకం ఉన్నాయి, వాటన్నిట్లో తాను ఉన్నాడు. ఎట్లా ఉన్నాడు అసంగుడు అంటే అశరీరం శరీరేషు, శరీరాల్లో శరీరం లేనివాడుగా ఉన్నాడు. అతడే క్షేత్రజ్ఞుడు. ఆ క్షేత్రజ్ఞుణ్ణి తన స్వరూపంగా తెలుసుకోమంటున్నాడు భగవంతుడు. తానెవరో కాదు, క్షేత్రజ్ఞుడిని. బాగా వినండి, ఇక్కడి నుంచి ఒక టర్న్ తీసుకుంటుంది, ఊహకందని టర్న్ ఇది. నేను కొద్ది యాతనతో కనిపెట్టాను. కాబట్టి ఆ క్షేత్రజ్ఞుడు ఎవరో వాణ్ణి భగవంతుడు తెలుసుకోమంటున్నాడు. ఏమని? తన స్వరూపంగా. నేను భగవంతుడు కదా, క్షేత్రజ్ఞుడు భగవంతుడు, అంతేనా? క్షేత్రజ్ఞం చాపిమో విద్ది సర్వక్షేత్రేషు భారత. మీకు ఇది అర్థమైందే? క్షేత్రము నేను కాదు, క్షేత్రజ్ఞుడిని నేను. అన్ని దేహాల్లో ఉండేటువంటి క్షేత్రజ్ఞుడిని ఒకడిని, వాణ్ణి నేనే. నేనంటే భగవంతుడిని, క్షేత్రజ్ఞుడు భగవంతుడు. అవునా? కానీ అక్కడ ఏమొస్తుందంటే, ఆపి ఇంతకుముందు చెప్పాను కూడా, క్షేత్రజ్ఞం చాపి, క్షేత్రజ్ఞుడు కూడా అంటే క్షేత్రము ఇదం శరీరం, క్షేత్రజ్ఞుడు కూడా అని ఐడియా రాదా? రాదా? నేను క్లారిఫై చేస్తాను, ప్లీజ్ కమాన్. అప్పుడు ఏమైపోతుంది? క్షేత్రజ్ఞుడు బ్రహ్మం కన్నా అభిన్నంగా తెలియాలా, కానీ ఇప్పుడు భిన్నంగా తెలుస్తాడు. ఆయన వేరుగా తెలుసుకుంటాడు. ఎందుకనంటే క్షేత్రానికి స్వయం సత్తా లేదు కదా. క్షేత్రం తనంతట తాను పోతే, నువ్వు పంపిస్తే పోద్ది. కాబట్టి స్వయం సత్తా దానికి లేదు, స్వతస్ఫురణ కూడా లేదు. కాబట్టి సత్తా స్ఫురణలు లేనటువంటి క్షేత్రం అవిద్యా కార్యం. అవునా? అజ్ఞాన కార్యమే కదా. బాగా అర్థం చేసుకోండి.
కాబట్టి అవిద్యా కార్యం కనుక ఆరోపిత కార్యం, ఇంపోజిషన్, సూపర్ ఇంపోజిషన్. కాబట్టి ఎప్పుడైతే అవిద్యా కార్యం అన్నావో అది ఆరోపిత విషయం అయిపోయింది. రజ్జువునందు సర్పంలాగా బ్రహ్మమునందు అంటే క్షేత్రము అవిద్య చేత కల్పించబడిందే కానీ స్వయం సత్తా స్వరూపం కాదు. అంతేనా? క్షేత్రం మరి ఆరోపిత వస్తువు అధిష్టానం కన్నా వేరుగా ఉండలేదు కదా. మరి ఇక్కడ ఏంటి? అధిష్టానాత్ భిన్నత ఆరోపితాస్య నా భవతి ఇది. కడగా నన్ను క్షేత్రజ్ఞునిగా కూడా తెలుసుకో అంటూ శ్లోకాన్ని ప్రారంభించాడు భగవంతుడు. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి, క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి, మాం నన్ను తెలుసుకో. ఏమని? క్షేత్రజ్ఞుడు కూడానని. అంతకుముందు చెప్పేశాడు, ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే. కాబట్టి క్షేత్రం నేను అనేదే కాకుండా క్షేత్రజ్ఞుణ్ణి కూడా నేనే అని తెలుసుకో అంటూ శ్లోకాన్ని ప్రారంభించాడు. క్షేత్రజ్ఞం చ అపి మాం విద్ధి, క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు. అన్ని క్షేత్రాల్లో ఉండేటువంటి క్షేత్రజ్ఞుడిని నేనే. అర్థమైంది నాయన? ఏం లేదు, మీకు ఇంక క్లియర్ చేస్తా. నలుగురు కలిసి ముచ్చడించుకుంటూ ఉండాలనుకోండి. అక్కడికి ఒక వ్యక్తి వచ్చాడు. సార్ నేను కూడా గాయకుణ్ణి అన్నాడు అనుకోండి. గాయకుడినే పాటలు పాడేవాడు. నేను కూడా గాయకుణ్ణి, నేను కూడా పాటలు పాడతాను సార్ అన్నాడు అనుకోండి. దాని అర్థం ఏంటి? మీరే కాదు నేను కూడా, క్షేత్రమే కాదు క్షేత్రజ్ఞం చాపి, మీరే కాదు నేను కూడా అని అర్థం కదా. నేను కూడా గాయకుడినే అని భావం. అలాగే నన్ను క్షేత్రజ్ఞుడిగా కూడా తెలుసుకోండి. క్యా బాత్ హై. నన్ను క్షేత్రజ్ఞుడిగా కూడా తెలుసుకోండి అంటే నేను క్షేత్రము నేను కాదు, క్షేత్రజ్ఞుడు కూడా నేను కాదు. క్షమించదండి. సరేనా? క్షేత్రజ్ఞుడిని కూడా నేను కాదు. కాబట్టి ఇక్కడ మీరే కాదు నేను కూడా గాయకుడిని అని ఎట్లాగైతే అర్థం చేసుకున్నామో అలాగే నన్ను క్షేత్రజ్ఞునిగా కూడా తెలుసుకోండి. అంటే నేను క్షేత్రమును క్షేత్రజ్ఞుని కూడా అని అర్థం వస్తుందే లేదా? క్లియర్గా వస్తుంది. ఇది అఖండార్థ బోధక వాక్యం అంటారు శాస్త్రంలో. అఖండార్థ బోధక వాక్యం ఒక్క అర్థం కాకుండా అఖండంగా ఇస్తూ ఉంది. ఇక దీన్ని కొద్ది సుస్పష్టంగా ముచ్చటించుకుందాం మనం. ఈ విధంగా క్షేత్రజ్ఞులను అర్థం చేసుకోవడం వల్ల అఖండ బ్రహ్మజ్ఞానం ప్రాప్తిస్తుంది. ఈ అఖండ మహావాక్యాన్ని అర్థం చేసుకుంటే అంటే క్షేత్రజ్ఞులను నాయన తనకు విషయంగా చేసుకొని ఆబ్జెక్ట్స్ అయిపోతున్నాయి. తనకు విషయంగా చేసుకొని ఏ జ్ఞానమైతే ఉందో ఆ జ్ఞానమే సమ్యక్ జ్ఞానమని పరమేశ్వరుడు చెబుతున్నాడు. అది ఈ రెండు విషయాలుగా మారిపోయినాయి ఇక్కడ. ఇంతకుముందు క్షేత్రం విషయం, క్షేత్రజ్ఞుడు విషయి. ఇక్కడ రెండు విషయములే. క్షేత్రజ్ఞుడు భగవంతుడైపోతున్నాడు. క్షేత్రజ్ఞం చాపిమాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. సమస్త దేహాలలో సర్వక్షేత్రేషు ఉన్న క్షేత్రజ్ఞుని కూడా
క్షేత్రజ్ఞం చాపి మాం, నన్నుగా తెలుసుకో, మాం విద్ధి. కాబట్టి ఒక విద్యుత్ దీపం వెలుగుతూ ఉందనుకోండి, ఇదిగో వెలుగుతూ ఉంది కదా, ఆ దీపంలో విద్యుత్ ప్రసరిస్తూ ఉందని అర్థం. విద్యుత్ దీపం వెలుగుతూ ఉందంటే ఆ విద్యుత్ దీపం ఎక్కడైతే ప్రకాశిస్తూ ఉందో దాంట్లో విద్యుత్, ఎలక్ట్రిసిటీ ప్రకాశిస్తూ ఉంది. వెలిగే అన్ని దీపాల్లో చూడండి, ఇక్కడ ఎన్ని దీపాలు వెలుగుతున్నాయి. వెలిగే అన్ని దీపాలలో విద్యుత్ శక్తే ప్రసరిస్తూ ఉంది. ఈ దేహాలు చరిస్తున్నాయి అంటే అలా చరించే దేహాలలో చైతన్యాత్మ క్షేత్రజ్ఞుడుగా శోభిస్తున్నాడు. క్లియర్? ఈ క్షేత్రజ్ఞ యథార్థ జ్ఞానమే ఏదైతే ఉందో దాన్నే జ్ఞానం అనేది. బాహ్య ప్రకాశాలైనటువంటి అంటే బయట మనకు కనిపించేటువంటి ఆదిత్యాదుల నుండి సూర్యుడు ఇవన్నీ ప్రకాశిస్తున్నాయి కదా, ఇవి ఎక్కడున్నాయి? బయట ఉన్నాయి. కాబట్టి బాహ్య ప్రకాశం లేనటువంటి ఆదిత్యాదుల నుండి అంతరాత్మలోని బుద్ధ్యాదుల వరకు అక్కడ ప్రకాశిస్తూ ఉన్నాయి, తెలుస్తూ ఉంది నీకు. ఇక్కడ మన బుద్ధి ప్రకాశిస్తున్నాయి కదా, ఇది కూడా మనకు తెలుస్తుంది. ఇంతవరకు వెలిగే కాంతులన్నీ సూర్యుడు మొదలుకొని మనకి ఇక్కడ బుద్ధిలో ప్రకాశం వరకు ఈ ప్రకాశాలన్నీ జడ ప్రకాశాలే. అండర్స్టాండ్? సూర్యుడిలో ఉండే ప్రకాశం కూడా జడ ప్రకాశమే. ఆ ప్రకాశమే నాలో ఉండి ప్రకాశిస్తూ ఉంది. ఇది జడ ప్రకాశం అంటున్నాం. నేనంటున్నా సూర్యుడు కూడా జడ ప్రకాశమే. దీన్నే చైతన్య ప్రకాశం అంటారు. ఈ రెండు ప్రకాశాలు కాదు, ఈ రెండు ప్రకాశించడానికి ఏదైతే ఆధార స్వరూపంగా ఉందో అది క్షేత్రజ్ఞ స్వరూపం, అదే జ్ఞేయ విషయం. క్షేత్రజ్ఞం చాపమాం విద్య సర్వక్షేత్రేషు భారత క్షేత్రజ్ఞయో జ్ఞానం. చూసారా? క్షేత్రజ్ఞయో జ్ఞానం. ఇప్పుడు నాయన చంద్రుడు ప్రకాశిస్తున్నాడు కాదా? అది చంద్రుడి ప్రకాశం కదా? నీకు తెలియదా అది చంద్రుడి ప్రకాశం కాదని? చంద్రుడు ప్రకాశిస్తున్నాడు కానీ అది చంద్రుని ప్రకాశం కాదు అని నీకు తెలుసు. అది సూర్యుని నుండి గ్రహించిన ప్రకాశం చంద్రుడిది. అందుచేత చంద్రుని ప్రకాశం జడ ప్రకాశమే కానీ స్వప్రకాశం కాదు. ఇంకా కాస్త ముందుకు సాగితే చంద్రుని ప్రకాశం సూర్యుని ప్రకాశం కూడా అంతే, అది కూడా జడ ప్రకాశమే. ఇప్పుడు సూర్యుని నుంచి తెచ్చుకొని చంద్రుడు ప్రకాశించేది ఎప్పుడైతే జడ ప్రకాశం అయిపోయిందో, స్వప్రకాశం కాకుండా పోయిందో, అట్లాగే సూర్యుడిది కూడా జడ ప్రకాశమే కానీ స్వప్రకాశం కాదు అంటున్నాను నేను. ఎట్లా స్వామీజీ? వేడి పాలు, హాట్ మిల్క్, వేడి పాలు అంటాం. పాలు వేడిగా ఉంటాయా? తాగలా ఎప్పుడు మీరు? పాలు వేడిగా ఉంటాయా? పాలు వేడిగా ఉండవు. వేడి పాలలోని వేడి అగ్నిదే కానీ పాలది కాదు. చంద్రుడిలో ఉండే ప్రకాశము సూర్యుడిది కానీ చంద్రుడిది కాదు. సూర్యుడిలో ఉండే ప్రకాశం కూడా సూర్యుడిది కాదు. ఇంకంతే, ఇంకంతకన్నా లేదు. కనుక చైతన్య ప్రకాశం వల్లనే సూర్యునికి ప్రకాశకత్వము ప్రాప్తిస్తూ ఉంది. ఏ తేజస్సు ప్రకాశించడం వలన సూర్యుడు ప్రకాశిస్తున్నాడో ఆ తేజస్సు చైతన్య తేజస్సేనని తైత్రేయోపనిషత్తు చెప్తూ ఉంది. చూడు ఎంతవరకు పోయింది ఉపనిషత్తు. అయ్యా నువ్వు ఈయన వదిలేయి చంద్రుడిని,
సూర్యుడి దగ్గరికే వస్తే ఆయన ప్రకాశిస్తున్నాడంటే సూర్యునిలో ఉండేటువంటి ప్రకాశం కూడా సూర్యుడిది కాదు, అది చైతన్య ప్రకాశమే. సూర్యుడు మనకు ప్రకాశిస్తూ కనపడుతూ ఉన్నాడు అన్నది. ఏ తేజస్సు అయితే ఉండడం వల్ల సూర్యుడు ప్రకాశిస్తున్నాడో ఆ ప్రకాశాలన్నీ జడ ప్రకాశాలే వాస్తవంగా. ఏ సూర్య తపతి తేజస్సే దహ. కాబట్టి దాంట్లో ఉండేటువంటి ప్రకాశం ఏదైతే ఉందో అది చైతన్య తేజమే, చైతన్య ప్రకాశమే. మిగిలిన ప్రకాశాలన్నీ జడ ప్రకాశాలే, ఫినిష్. మరొక దానిపై ఆధారపడి ప్రకాశించే ఈ జడ ప్రకాశాలన్నీ స్వప్రకాశమైనటువంటి ఆ చైతన్యం మీదనే ఆధారపడి ఉన్నాయి. తస్య భాష సర్వమిదం విభాతి. దాని ప్రకాశం చేతనే ఇదంతా ప్రకాశిస్తూ ఉందని కఠోపనిషత్తు, ముండకోపనిషత్తు, తైత్రీయ ఉపనిషత్తు 3 చెప్పాయి. 3 ఉపనిషత్తులు ఘంటారావం చేశాయండి. అది ఎంత పెద్ద విషయం ఆలోచించండి మీరు. అయం ఘట, కంక్లూడ్ చేస్తాను. అయం ఘట అంటే ఈ కుండ. అయం ఘట, అయం అంటే ఇది. అయం ఘట ఈ కుండ. ఈ కుండ అని అన్నప్పుడు ఏదైతే వెలుగులో ఉందో దాన్ని ఈ కుండ అన్నాం. అంటే వెలుగులో ఉండేటువంటి కుండ. కుండ తాను ఉన్నట్లుగా తనకు తాను ప్రకటించగలదా? పోనీ తెలుసుకోగలదా? కుండకి తాను ఉన్నట్లు తనకు తెలుసా? నేను ఇక్కడ ఉన్నాను ఇట్లా అని కుండ ఏమైనా చెప్పగలుగుతూ ఉందా? స్వయం ఉద్దీపనం, స్వయం ఉద్దీపనం కుండకు సాధ్యమా? నేను ఇట్లా ఉండాను అని చెప్పడం కుండకు సాధ్యపడేటువంటి విషయమేనా? ప్రకాశంలో ఉద్దీపనమైనటువంటి ఆ కుండని నువ్వు కంటితో చూస్తున్నావు. బాహ్యంలో ఘటం ఉన్నా అది ప్రకాశంలో ఉన్నప్పుడే అది అలా ఉంది అని నీకు తెలుస్తూ ఉంది. ఇంకా కాస్త ముందుకెళ్ళావనుకో, కంక్లూడ్ చేస్తున్నా, ఇంకా కాస్త ముందుకు వెళితే ఇక్కడ దొరుకుతుంది మీకు విషయం. నేను ఇస్తూనే ఉన్న విషయమేమో కన్ఫ్యూజింగ్గా, ఇప్పుడు మీకు ఫ్యూజన్ వచ్చేస్తుంది. ఘటము సూర్యుని ప్రకాశంలోనే ఉంది, క్లియర్నా? ఉంది. కానీ చూచేవాడు అంధుడైతే ఎలా తెలుసుకుంటాడు? ఒకవేళ చూచేవాడు గుడ్డివాడు అనుకోండి, సూర్యుడు కుండను ప్రకాశింపజేయగలడే కానీ కుండను తెలుసుకోగలడా? కుండను తీసుకుపోయి నువ్వు సూర్యుడి ముందు పెడితే దాన్ని ప్రకాశింపజేయగలడేమో కానీ ఇది కుండ అని చెప్తాడా నీకు? తననే తెలుసుకోలేనటువంటి సూర్యుడు కుండని ఎలా తెలుసుకుంటాడు సార్? తానే తనకు అర్థం కావడం లేదు. క్రిటికల్. తనే తనకు తెలియడం లేదు. ఇంక కుండని ఏం చెప్తాడు? కాబట్టి సూర్యుడైనా సూర్యుని యొక్క ప్రకాశంలో ప్రకాశించేటువంటి కుండైనా నేత్రానికి గోచరం కావాలి, నీ కంటికి తెలిసి రావాలి. కుండను ప్రకాశింపజేసేటువంటి సూర్యుడు ఇద్దరూ నేత్రం చేత ప్రకాశింపబడుతూ ఉండాలి. క్లియర్నా? నేత్రము వస్తువును ప్రకాశింపజేయగలదే కానీ వస్తువును తెలుసుకోగలదా? ఇప్పుడు ఎవరికో మనం ఎన్నో తీసుకెళ్ళి ఇస్తే ఏంటి సార్ ఇదేంటి అని అడుగుతాడు కదా. నువ్వు చూపించిన తర్వాతే కదా అది అడుగుతాడా? చూపించినప్పుడు నేత్రం చూస్తూ ఉంది కదా. నేత్రం చూస్తూ ఉంది కానీ నేత్రానికి తెలుస్తూ ఉందా? కాబట్టి నేత్రం దేన్నైతే ప్రకాశింపజేస్తూ ఉందో దానిని తెలుసుకునేది మనసు. దాన్ని తెలుసుకునేది మనసు. అయితే మనస్సు, ఇప్పుడు మళ్ళీ మీరు అడగచ్చు నన్ను, స్వామీజీ మనసు స్వప్రకాశమా?
మనసు స్వప్రకాశమా అని అడిగారు అనుకోండి, మనసు స్వప్రకాశం అయితే అది ఎప్పుడూ ఉండాలి కదా. సుషిప్తిలో ఉందా మనసు? గాఢ నిద్రలో, సౌండ్ స్లీప్లో లేదు కదా. మరి లేదు కనుక మనసు తెలుసుకోవడం అనేది చైతన్య ప్రకాశం మీద ఆధారపడి ఉంది. చైతన్య జ్యోతిష అవభాసితస్య మనసః మనన సామర్థ్యం కేన భాష్యం. చైతన్య జ్యోతిష అవభాసితస్య మనసః మనన సామర్థ్యం. కాబట్టి బాహ్యంలోని సూర్యాదులు మొదలుకొని ఆంతర్యంలోని బుద్ధ్యాదుల వరకు, ఇంతకుముందు నేను చెప్పింది, సమస్తమును ప్రకాశింపజేసేది స్వప్రకాశ చైతన్యమని, అదే క్షేత్రజ్ఞ స్వరూపం. సమస్తాన్ని నాయన కంక్లూడ్ చేస్తున్నా, సమస్తాన్ని ఈ విధంగా ప్రకాశింపజేసే క్షేత్రజ్ఞ ప్రకాశం తన ప్రకాశానికి మరొక దానిపై ఆధారపడింది కావడం చేత ఇంక దేని మీద ఆధారపడదు కాబట్టి అది ఆదిత్యవర్ణం అంటారు. శాస్త్రంలో ఆదిత్యవర్ణం వేదం కీర్తించింది. ఆదిత్యవర్ణం తమసహ పరస్తాత్. లాస్ట్ సెంటెన్స్, తెలిసేది వెలుగు, తెలిసేది వెలుగు, తెలియనిది చీకటి. తెలిసేది వెలుగు, తెలియనిది చీకటి. చీకటి వెలుగులు రెండింటినీ ప్రకాశింపజేసేటువంటి సాక్షి ప్రదీపం చైతన్య జ్యోతి. చైతన్య జ్యోతి జ్ఞానాన్ని అజ్ఞానాన్ని రెండింటినీ ప్రకాశింపజేసే సర్వసాక్షి. ఇదే చైతన్యం, ఇది క్షేత్రజ్ఞుడు. క్లియర్నా? ఏమోబ్బా ఈరోజు క్లాస్కు అటెండ్ అయినటువంటి వాళ్ళు ఏదో ఊహకందనంత సంపాదించుకొని పోతున్నారని నేను భ్రమిస్తున్నాను. నేను చెప్పండి భావిస్తున్నా. సరే. క్షేత్రజ్ఞం చాపిమా విద్య సర్వక్షేత్రేషు భారత. ఓం రాధారమణ గోవింద రాసవిలోల గోవింద. రాధారమణ గోవింద రాధారమణ గోవింద రాసవిలోల గోవింద. గానవిలోల గోవింద మదన గోపాల గోవింద. గానవిలోల గోవింద మదన గోపాల గోవింద. దేవకి నందన గోవింద మురళీ మోహన గోవింద. దేవకి నందన గోవింద మురళీ మోహన గోవింద. నందనందన సుందర వదన హరి మధుసూదన గోవింద. నందనందన సుందర వదన హరి మధుసూదన గోవింద. గోపీ జనప్రియ గోవింద యశోద తనయ గోవింద. గోపీ జనప్రియ గోవింద యశోద తనయ గోవింద. రాధారమణ మధుర మనోహర ముకుంద మాధవ గోవింద.
మధుర మనోహర ముకుంద మాధవ గోవింద రాధారమణ మధుర మనోహర ముకుంద మాధవ గోవింద రాధారమణ గోవింద రాసవిలోల గోవింద రాధారమణ గోవింద రాసవిలోల గోవింద రాధారమణ గోవింద రాసవిలోల గోవింద రాధారమణ గోవింద రాసవిలోల గోవింద గాన విలోల గోవింద మదన గోపాల గోవింద గానవిలోల గోవింద మదన గోపాల గోవింద దేవకి నందన గోవింద మురళీ మోహన గోవింద దేవకి నందన హరి 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 మురళీ మోహన గోవింద దేవకి నందన గోవింద మురళీ మోహన గోవింద దేవకి నందన గోవింద మురళీ మోహన గోవింద నందనందన సుందర వదన హరి మధుసూదన 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 గోవింద గోపీ జనప్రియ గోవింద యశోద తనయ 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 గోవింద రాధారమణ మధుర మనోహర ముకుంద మాధవ గోవింద రాధారమణ మధుర మనోహర ముకుంద మాధవ గోవింద రాధారమణ మధుర మనోహర ముకుంద మాధవ గోవింద రాధారమణ మదన మనోహర ముకుంద మాధవ గోవింద రాధారమణ గోవింద రాసవిలోల గోవింద రాధారమణ గోవింద రాసవిలోల గోవింద గాన విలోల గోవింద మదన గోపాల గోవింద రాసవిలోల గోవింద మదన గోపాల గోవింద ఓ la ఎరుగదు భక్తి ఓటమి ఎరుగదు భక్తి ఓటమి చేటెరుగదు భక్త కూటమి ఎరుగదు భక్తి ఓటమి చేటెరుగదు భక్త కూటమి ప్రేమే ప్రాణంగా బ్రతికే సత్సంగం ప్రేమే ప్రాణంగా బ్రతికే సత్సంగం ఎరుగదు భక్తి ఓటమే చేటెరుగదు భక్త కూటమి ప్రేమే ప్రాణంగా బ్రతికే సత్సంగం ఎరుగదు భక్తి ఓటమి చేటెరుగదు భక్త కూటమి హృదయాలని రాగమయం భావాలని ప్రేమమయం హృదయాలని రాగమయం భావాలని ప్రేమమయం సాధనలన్నీ యోగమయం ఎరుగదు భక్తి ఓటమి చేటెరుగదు భక్త కూటమి
ప్రేమే ప్రాణంగా బ్రతికే సత్సంగం ఎరుగదు భక్తి ఓటమే. భక్తుల అనురాగం వీడని అనుబంధం, భక్తుల అనురాగం వీడని అనుబంధం, సభ్యుల ఆత్మీయం చెరగని ఆనందం, సభ్యుల ఆత్మీయం చెరగని ఆనందం, గురు గోవిందుల కృపయే అపారం. గురు గోవిందుల కృపయే అపారం ఎరుగదు భక్తి ఓటమి. చేటెరుగదు భక్త కూటమి. ప్రేమే ప్రాణంగా బ్రతికే సత్సంగం ఎరుగదు భక్తి ఓటమి. తప్పటడుగులు తప్పవు ఎక్కడైనా, తప్పటడుగులు తప్పవు ఎక్కడైనా, నడక నేర్పేందుకే శిక్షణ ఎవరికైనా. తప్పటడుగులు తప్పవు ఎక్కడైనా, శిక్షణ తప్పటడుగులు తప్పవు ఎక్కడైనా, నడక నేర్పేందుకే శిక్షణ ఎవరికైనా. వీడకుండా పెరిగితే సద్గతే ఎప్పుడైనా ఎరుగదు భక్తి ఓటమి. చేటెరుగదు భక్త కూటమి. ప్రేమే ప్రాణంగా బ్రతికే సత్సంగం ఎరుగదు భక్తి ఓటమి. బాధలు తీర్చేది గాయాలు మాంచేది, బాధలు తీర్చేది గాయాలు మాంచేది, స్వాంతననిచ్చేది శాంతిని పంచేది, స్వాంతననిచ్చేది శాంతిని పంచేది. అదే సత్సంగము మోక్ష సోపానం. బాధలు తీర్చేది గాయాలు మాంచేది, స్వాంతననిచ్చేది శాంతిని పంచేది. అదే సత్సంగము మోక్ష సోపానము ఎరుగదు భక్తి ఓటమి. చేటెరుగదు భక్త కూటమి. ప్రేమే ప్రాణంగా బ్రతికే సత్సంగం ఎరుగదు భక్తి ఓటమి. చేటెరుగదు భక్త కూటమి. पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति।